హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి జీడీ 2023 నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్తో పాటు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్కి సంబంధించి 2023లో భర్తీ చేయాల్సినటువంటి టోటల్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ నుంచి మనకి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి రిషబ్ కుమార్ అనేటువంటి పర్టికులర్ పర్సన్ అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధించి ఆర్టీఐ మనకి ఈరోజు సెప్టెంబర్ 20న అఫీషియల్గా మనకి రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2025 ప్రకారం సో ఇక్కడ చూసుకున్నట్లయితే పర్టికులర్ పర్సన్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అడిగినటువంటి క్వశ్చన్కి ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ద ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ అవైలబుల్ రికార్డ్స్ ఈజ్ యాజ్ అండర్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. Per policy section is deals with 3 direct or common recruitment examinations of CAPFs and AR, that is SSC CT GD, SSC SI GD and UPSC CAPF AC. Details of the vacancies in CAPFs as on 1/1/2023 as under అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 1 జనవరి 2023 వరకు ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మనకి ఎస్ఎస్సి జీడీ ద్వారా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఐఎస్ఎఫ్, ఏఆర్ లాంటి పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ని ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. సో మనకి లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి టోటల్ 50,000 వేకెన్సీస్తో రిక్రూట్మెంట్ జరిగింది. ఈసారి మనకి ఎలక్షన్స్ ఎఫెక్ట్ అవడం వల్ల మనకి రాబోయేటువంటి 2024లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి సో దాని ఎఫెక్ట్ ఉండడం వల్ల ఎక్కువ వేకెన్సీస్ ఈసారి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో సిఆర్పిఎఫ్ కింద 29,283 వేకెన్సీస్ ఉన్నాయి, బిఎస్ఎఫ్ కింద 19,987, ఐటీబీపీ కింద 4,142, ఎస్ఎస్బి కింద 8,273, సిఐఎస్ఎఫ్ కింద 19,475, ఏఆర్ కింద 3,706 వేకెన్సీస్తో టోటల్గా మనకి 84,866 వేకెన్సీస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో 1 జనవరి 2023 నాటికి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అఫీషియల్గా మనకి ఆర్టీఐ నుంచి వచ్చినటువంటి పర్టికులర్ ఆన్సర్ అనమాట. సో దీనికి సంబంధించి మరొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ది నోటిఫికేషన్ ఫర్ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామినేషన్ 2024 విత్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ contained herein is likely to be issued by SSC in the month of November to December 2023 అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి 2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి కానిస్టేబుల్ జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్తో ఎస్ఎస్సి నుండి మనకి నవంబర్ టు డిసెంబర్ మధ్యలో వస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. ఆ క్యాలెండర్ ప్రకారం చూస్తే నవంబర్ 24న మనకి ఈ ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇన్ కేస్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ రిప్లై, ది ఫస్ట్ అపీల్ ఇన్ ద కేస్ లైస్ విత్ అడిషనల్ సెక్రటరీ అని చెప్పేసి ఈ విధంగా డీటెయిల్స్లో ఇచ్చారు. సో మీరు పైన ఇచ్చినటువంటి ఆన్సర్తో మీరు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ అపీల్ చేసుకోవచ్చు అన్నట్లుగా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మనకి టోటల్గా 84,866 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి రిలీజ్ కాబోతుంది. లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయ్యారో అలాగే మళ్ళీ ఇంకొకసారి రాయాలనుకుంటున్నారో అలాగే ఫ్రెష్గా ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంత హ్యూజ్ వేకెన్సీస్తో మళ్ళీ మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈసారి ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అండ్ అదర్ డీటెయిల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. అయితే ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుండి ఇటీవల మనకి 30th ఆగస్టున అఫీషియల్గా ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా రిలీజ్ చేసేటువంటి ఎస్ఎస్సి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి క్యాలెండర్లో ఇచ్చారు. ఇక్కడ 22nd కాలం చూస్తే మనకి ఇక్కడ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 24th ఫ్రైడే రోజున నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు.
28 డిసెంబర్ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం అయితే ఇస్తారు. ఫిబ్రవరి టు మార్చ్ 2004 మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సిబిటి ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వారికి ఫిజికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఎప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే మనకి ఇప్పుడు సెప్టెంబర్ నెల కంప్లీట్ అయిపోయింది అనుకుంటే, సో మనకి ఇంకా 5 months టైం ఉంది ఎగ్జామినేషన్కి సంబంధించి. ఈ 5 months మీరు మంచిగా యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి సిబిటి ఎగ్జామినేషన్లో మంచి మెరిట్ మార్కులతో మీరు పాస్ కావడం జరుగుతుంది. మీకు మంచి మెరిట్ ఉంటే మీరు ఫిజికల్ ఈవెంట్స్లో క్వాలిఫై అయితే చాలు కాబట్టి, సో మీకు మంచి మెరిట్ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ ఎస్ఎస్సి జీడీ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి జీడీ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఈ ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే మీకు ఉండాలండి. ఓకే, సో మరి చాలామంది దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ పెంచుతారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి అప్పుడే నోటిఫికేషన్లో ఇది 2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అప్పుడు మనకి ఇచ్చినటువంటి వెసులుబాటు చూస్తే, డ్యూ టు అన్ప్రెసిడెంటెడ్ కోవిడ్ పాండమిక్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ బై ది గవర్నమెంట్ టు గ్రాంట్ 3 years ఏజ్ రిలాక్సేషన్ బియాండ్ రెస్పెక్టివ్ ప్రిస్క్రైబ్డ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ యాజ్ వన్ టైమ్ మెజర్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రీవియస్గా మనకి కోవిడ్ పాండమిక్ వచ్చింది కదా, సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్కసారికి 3 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే మేము అన్ని క్యాండిడేట్స్కి అందరు కేటగిరీస్కి సంబంధించిన క్యాండిడేట్స్కి పెంచుతున్నామని చెప్పేసి ఇచ్చారు. సో లాస్ట్ టైం కొంతమందికి బెనిఫిట్ అయితే జరిగింది. మరి ఈసారి 18 to 23 ఉంచుతారా? ఈసారి కూడా మనకి అందరి క్యాండిడేట్స్కి కలిపి ఒక 3 years కానీ లేదా 4 years కానీ ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా పెంచుతారా లేదా అనేది మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది November 24th. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీస్కి 3 years ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఉంటుంది. సో ఇది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చండి. సో మీకు మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి 18 సంవత్సరాలు ఏజ్ నిండినటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి ఎన్సీసీలో ఏబీసీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 2%, 3%, 5% చొప్పున మనకు ఉండేటువంటి టోటల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం మార్క్స్లో ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు వెయిటేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి ఎన్సీసీ క్యాండిడేట్స్కి కొంత బెనిఫిట్ అయితే జరుగుతుంది. సో మనకి ఎస్ఎస్సి నుండి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకి ఇక్కడ సెంటర్స్ వైజ్గా అంటే మనకి రీజియన్స్ వైజ్గా వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. మనది సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. సో సౌతర్న్ రీజియన్లో మనకి మీ అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ స్టేట్స్ అయితే ఉంటాయి. సో మీరు మన సొంత జిల్లాలోనే మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించి మనకి మన సొంత రాష్ట్రంలోనే మ్యాక్సిమం మనకి జాబ్ లొకేషన్ కూడా ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ ఏ నుంచి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 20 questions 40 marksకి ఇస్తారు. పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 20 questions 40 marksకి అయితే ఇస్తారు. అండ్ పార్ట్ సి నుంచి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి 20 questions 40 marksకి అయితే ఇస్తారు. పార్ట్ డి నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 questions 40 marksకి ఇస్తారు. టోటల్ 60 minutesలో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దీనికి సంబంధించి ఈసారి మీరు తెలుగులో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో మనకి కొన్ని నెలల క్రితమే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వారు నెక్స్ట్ జరగబోయేటువంటి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ని తెలుగులోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకు అఫీషియల్గా నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి మనకి తెలుగులోనే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మనకి తెలుగులో ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ 0.5 marks నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు నెగిటివ్ మార్క్స్ కూడా దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలి. ఇంకా మనకి సిలబస్ వచ్చేసి ఎస్ఎస్సికి ఉండేటువంటి సిలబస్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు కొన్ని ఫిజికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీకి సంబంధించి రేస్ కండక్ట్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్కి 5 kilometersని మీరు 24 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 kilometersని 8.5 minutesలో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ లడక్ రీజియన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇదంతా కూడా మన నార్మల్ క్యాండిడేట్స్కి అనమాట. సో ఇవేమో ఎవరైతే లడక్ రీజియన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించింది. తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్కి 170 centimeters హైట్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 157 centimeters హైట్ అయితే ఉండాలి. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ హైట్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఇక్కడ
మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయిన తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్లో మనకి ఇక్కడ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కదా, అందులో మీకు యూఆర్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్కి 25% అండ్ అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. కాబట్టి ఈ విధంగా మీకు పాస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చారు. బట్ ఇక్కడ చెప్పిన విధంగా ఉండదు, తర్వాత మారిపోతుంది. సో మనకి కేటగిరీ వైజ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే చేంజ్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన ఛానల్లో కూడా ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.